అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే రేషన్ కార్డులోకి వీళ్ళు అర్హులు కాదు అని. ఎవరు అంటే ప్రధానంగా 3 నెలలు కంటిన్యూగా కానీ రేషన్ తీసుకోకపోతే వాళ్ళు అనర్హులుగా ప్రకటించబడతారు. ఒకటి. రెండోది ఇమీడియట్గా కేవైసీ చేయించుకొని స్మార్ట్ కార్డ్స్ అని వచ్చాయి. అంటే పెద్ద కార్డులు ఉండి దాని స్థానంలో చిన్న కార్డులు వచ్చాయి. ఈ డ్రైవింగ్ లైసెన్స్, ఐడెంటిటీ కార్డులు అలాంటి ఒక కార్డులు వచ్చాయి. మీకు చూపిస్తాను, ఆ కార్డులు మోడల్ ఉంటే పెడతాను. అలాంటి కార్డులు వచ్చాయి. అవి వెంటనే తీసుకోవాలి. తీసుకోకపోతే వాళ్ళు అనర్హులుగా ప్రకటిస్తామని చెప్పింది. ఎందుకంటే రాష్ట్రం పంపిణీ చేస్తున్నటువంటి వ్యవస్థలో పారదర్శకంగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని చెప్తుంది. ప్రధానమైన కారణం ఏంటంటే ఒక ఉదాహరణ చూపించింది. ఎక్కడంటే ప్రకాశం జిల్లాలో 6,61,141 రేషన్ కార్డులు ఉంటే 5,72,000 మంది మాత్రమే తీసుకుంటున్నారు. అంటే 14% మంది, 1,30,000 మంది అసలు రేషనే తీసుకోవట్లేదు చాలా కాలం బట్టి కూడా. ప్రతి నెల బియ్యం తీసుకునే వాళ్ళు శాతం తగ్గిపోయింది, అనుకున్న స్థాయిలో లేదు. అందుకు వాళ్ళని అనర్హులుగా ప్రకటించి వాళ్ళ కార్డులు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. మీరు వెంటనే వెళ్ళి కేవైసీ చేయించుకోండి, ప్రతి నెల కార్డులు తీసుకోండి. జై హింద్, భారత మాతా కీ జై.